పేరు? నా పేరు మల్లేష్. అన్న చెప్పండి, ఇక్కడ ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాబోతుంది, ఎలా ఉండబోతుంది? ఇక బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్యకు టికెట్ వచ్చే అవకాశం ఉంది అంటుంది. గరూరిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎవరికి సీటు చెప్పలేదు ఇంకా కన్ఫర్మ్. ఎవరికంటే కొంతమంది అంటే అది జరుగుతుంది వస్తే ఇక్కడ వస్తాం, మా ఏరియాలో శ్రీశైలం కొడుకుతే వేస్తాం. నవీనన్నతో మాకు బాగా బాగుంటుంది. మాకు క్యాండిడేట్లు పుట్టేస్తాం. క్యాండిడేట్లు అంటే కూడా మనకు తెలుసున్న మనిషి అది జరుగుతున్నది మనకు తెలియదు. మనం 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటాం. మనం ఈ కోర్టు తెలుసు మనకి. కొలను పుట్టినేస్తాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? ప్రాబ్లం లేని మనిషి ఆయన ప్రాబ్లం లేని మనిషి, ఎవరికీ ఇబ్బంది లేని మనిషి. మరి వాళ్ళ భార్యకి టికెట్ వచ్చే అవకాశం ఉందంటే గెలుస్తారా? ఏం చూడాలి, భార్య లెక్కేరు ఆయన లెక్కేరు ఉంటుంది కూడా. మనిషిని పెట్టేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ సీట్కి ఎలా అంటే కూడా ఈ ఏరియాలో ఇంటికి నవని అన్నకి ఇస్తే నవని అన్నకి వేస్తాం మేము. మరి మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరిగింది అనుకోవచ్చు. ఓకే నీకు మనిషిని పెట్టేస్తాం. మనిషి మనకు తెలుసున్న మనిషి వస్తే ఈ కులం మనకు తెలుసు, కులం పెట్టేస్తాం. అంటే ఇక్కడ మైనార్టీ ఓట్లు కూడా కీలకం కదా. మరి కలిసి వచ్చిందంటే కూడా ఇలాంటి అవకాశాలు చెప్పలేమబ్బా. మాగంటి గోపీనాథ్ అంటే ముందు చేశారు కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు మళ్ళీ మొన్న ఆయన వచ్చాడు. ఇప్పుడు భార్య అంటే మనం చేంజ్ అయిపోతుంది, మళ్ళీ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇదే ఓటు నా ఓటు అంటే నీకు టీఆర్ఎస్ తీసుకోండి, నేను అది వస్తున్నాయి. నవీన్ యాదవ్ ఉంటే నవీన్ యాదవ్ వస్తున్నాను. మనిషి పెట్టేస్తా. మనకు తెలుసున్న మనిషి. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఏమవుతుందా? గ్యాస్ బండ్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఏమవుతున్నాడు? ఏమీ లేదు. కరెంట్ బిల్లు పెట్టాం, కరెంట్ బిల్లు లేదు. నాకు 7 ఓట్లు వేసాను నేను సీఎం ఓట్లు. టోటల్ గా 7 ఓట్లు వేసాను సీఎం ఓట్లు. అన్ని అమలు చేస్తున్నామని చెప్పి వాడు ఏం పాడు వచ్చేది బస్సు పెట్టాడు. కానీ అవన్నీ నీకు నేను టోటల్ నాకు వచ్చినప్పటి నుంచి ఓటుకు నా ఆంధ్ర నేను చిన్నప్పుడు 37 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. నాకు ఓటు వస్తే 7 ఓట్లు వేసినాను. అది దాదాపు గవర్నమెంట్ ఫామ్ 7.5 అవుతుంది. డెవలప్మెంట్ డెవలప్ ఏముంది? అక్కడ రోడ్లు అక్కడ ఉన్నాయి. మెయిన్ రోడ్లు ఏమన్నా చూసా? మెయిన్ రోడ్లు ఏమన్నాయి? మెయిన్ రోడ్లు మామూలుగా ఉన్నాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ కి కాంగ్రెస్ గవర్నమెంట్ తేడా అనిపిస్తుందా ఏమైనా? బస్సు ఫ్రీ ఎట్టాం కదా, బస్సు ఫ్రీ ఎట్టేటువంటి వాళ్ళకి ఏమైనా కనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కి? అది బాగుంది. ఏం వేసుకున్నా కూడా బాబునిక ప్రవీణ్ కుమార్. ఇంకా ఇక్కడ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎలా ఉండబోతుంది? ఎలా ఉందంటే ఇక ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చనిపోయారు కదా. సో ఇప్పుడు ఎట్లా బై ఎలక్షన్స్ కాబట్టి కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి సో బాగానే ఎగ్జాక్ట్ గా ఉంటుంది మొత్తం. ఇక డెవలప్మెంట్ ఏమైనా చేసినా మాగంటి గోపీనాథ్ గారు ఆయన వరకు ఉన్న వరకు చేశారు. ప్రెసెంట్ అయితే ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి సో ఏదన్నా కూడా ఇక చూడాలి. ఇక ఎవరి అభ్యర్థి బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. బీఆర్ఎస్ నుంచి వాళ్ళ భార్యకి టికెట్ వచ్చే అవకాశం ఉంది, గెలిచే అవకాశం ఉందా? అంటే ఆమె ఇప్పటి వరకు అసలు ఎవరు కూడా ఫేస్ కూడా నోటెడ్ కాదు, తెలియదు ఇప్పటివరకు ఆమె దాంట్లో పార్టిసిపేట్ అవ్వాలో చేయలేదు కాబట్టి సో ఆమె అంటే ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ అని చెప్పి ఆ సెంటిమెంట్ తోనంటే కొంతమంది వేయచ్చు, కొంతమంది ఎందుకంటే ఇప్పుడు అదే ఇప్పుడు మాక్సిమం అంటే బీఆర్ఎస్ అదే చెప్తున్నాం కదా. అదే 10 years నుంచి మొత్తం బీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి చేశారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 1.5 year 2 years కాంగ్రెస్ వస్తుంది కాబట్టి అంత జడ్జిమెంట్ ఏం చెప్పలేము. కాబట్టి ఇప్పుడు ఏంటంటే బై ఎలక్షన్స్ కాబట్టి సో చాలా మంది రూలింగ్ గవర్నమెంట్ ఎవరు ఉంటారో ఏంటి తొందరగా పనులు అవ్వాలి. ఇక మనం 3 సంవత్సరాల దాకా ఇప్పుడు మా గల్లీలో సీసీ రోడ్లు అవి పడుతున్నాయి, చేస్తున్నాయి. ఆయన లేడు ఇప్పుడు. ఆయన ఎవరు మాగంటి గోపీనాథ్ గారు లేరు. సో సీసీ రోడ్స్ పడుతున్నాయి, అక్కడక్కడ కొన్ని డెవలప్మెంట్ జరుగుతున్నాయి. సో ఏమనేది ఇప్పుడు అభ్యర్థిని బట్టి మనం చెప్పలేము. ఈ ఏరియాలో మైనార్టీ ఓట్లు కూడా కీలకం. మరి ఎవరికి కలిసి వచ్చే అవకాశం? ఆల్రెడీ బీఆర్ఎస్ కి 2 times ఆల్రెడీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు ఎంఐఎం నుంచి ఏమైనా నిలబడతారా లేదా అనేది తెలియదు. సో ఎంఐఎం ఎవరు సపోర్ట్ చేస్తుందో కూడా తెలియదు. ఇంతకుముందు 2 times కూడా మనకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. బట్ ఈసారి ఎంఐఎం ఎక్కడ సపోర్ట్ చేస్తే తెలియదు. సపోర్ట్ చేస్తే దాన్ని బట్టి కూడా డిసైడ్ అవుతుంది. ఇక సో మెయిన్ థింగ్ ఏంటంటే క్యాండిడేట్ ని ఇప్పుడే ముందే వదిలేస్తే ఎవరైనా కొంచెం తిరుగుతుందో తెలుస్తుంది కొంచెం ఐడెంటిఫికేషన్. అభ్యర్థి బీఆర్ఎస్ నుంచి ఎవరన్నా వాళ్ళ వైఫ్ ని పెడతారా లేదా పీవీఆర్ ని విష్ణువర్ధన్ గారిని పెడతారా ఇంకెవరిని పెడతారా తెలియదు. సో అట్లా కాంగ్రెస్ నుంచి కూడా ఎవరు పెడతారో తెలియదు. అభ్యర్థి గారు కనిపిస్తలేరు. సో అజారుద్దీన్ అంటే ఇంతకుముందు ఎలక్షన్ టైంలో కనిపించిన తర్వాత నుంచి కనిపించలేదు కాబట్టి సో అజారుద్దీన్ మీద మాక్సిమం
కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు అది లేదన్నమాట ఎక్కువ జరిగింది. కాంగ్రెస్ పార్టీలో నిన్ననే ఒక ప్రోగ్రామ్ జరిగింది, సీనియర్లు జూనియర్లు జరిగింది. వాళ్ళని కొత్త కాంట్రవర్సీలు కూడా అవుతుంది. ఇది కాంగ్రెస్ అంటే పెద్ద సముద్రం, దాంట్లో జరుగుతూనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ముందు అట్లా జరగడం అనేది ఏమైనా అంటే ఆ గొడవలు అనేది నథింగ్, దానికోసం కాదు. గొడవల కోసం అనేది పక్కన పెట్టండి. కాంగ్రెస్ లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి, డిస్కషన్ జరుగుతుంటాయి, అది కామన్ థింగ్. అది ఎందుకంటే అది హై కమాండ్ నుంచి రావాలి. ప్రతిదీ ఏమన్నా రావాలన్నా కూడా హై కమాండ్ నుంచి రావాలి. సో మేము ముందు అని చెప్పి మొన్న రీసెంట్లీ నవీన్ యాదవ్ గారు జాయిన్ అయ్యారు. సో ఇంతకుముందు 2 times అతను కండక్ట్ చేసిండు. ఆయన 2 times కండక్ట్ చేసింది కాబట్టి అతను కూడా ఇలాంటి ఇంతకుముందు అతను పాపులారిటీ ఉంది. సో బస్సు వస్తాడు లోకల్, ఎనీ టైం అర్ధరాత్రి, ఎనీ టైం అర్ధరాత్రి ఫోన్ కొట్టినా కూడా వచ్చి అటెండ్ అయ్యే వ్యక్తి. సో అతనికి ఏంటంటే అతని ఫాలోయింగ్ వేరేగా ఉంది. సో యూత్ లో అనేది ప్రతిసారి వినాయకుల పండుగ వచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్క వినాయకుడికి మండపంకి ఆయన స్పెషల్ గా డొనేట్ చేస్తుంటాడు అనమాట. అతను ప్రతి దాన్ని ఏదైనా పండుగలు వచ్చినా ఏవి వచ్చినా కానీ అటు ముస్లిమ్స్ వాళ్ళు వచ్చినా కూడా మన మసీద్లో కానీ డొనేషన్ చేసినా ఉన్నాయి, ప్లస్ అట్లా ఉన్నాయి. సో అతనికి ఏమైనా ఇస్తే ఏమన్నా లోకల్ కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా వేరే వాళ్ళు అంటే గొడవలు పడితే ఏం చేయలేము. అది డిసైడ్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఏమైనా తేడా కనిపిస్తుందా? అంటే ఆ 10 years లో ఉన్నప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఆయన వల్ల గిన్నెతో అవుతుందో అంతవరకు చేసింది. ఆయనకు అంటే రోడ్స్, ముఖ్యంగా రోడ్స్, డ్రైనేజెస్ కి సంబంధించినది ఏమున్నా కానీ అంతవరకు. సో ఇప్పుడు ఈ 2-3 నెలల నుంచి మొత్తం సీసీ రోడ్లు అడగడుగున డెవలప్మెంట్ పడుతున్నది. అది రూలింగ్ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి బై ఎలక్షన్స్ చూసి చేస్తున్నారా లేదా ఆల్రెడీ ఇంతకుముందు పెండింగ్ ఉన్న క్లియర్ అవుతున్నాయా తెలియదు మనకి. సో ఇలాంటి డిసైడ్ ఏంటంటే మనం క్యాండిడేట్ బట్టి ఓవరాల్ గా తెలంగాణలో 7.5 పరిపాలన ఎట్లా ఉంది కాంగ్రెస్? బాగానే ఉంది, పర్లేదు. అంటే కంపారిజన్ బీఆర్ఎస్ దాని నుంచి సపరేట్ తెలంగాణ రేవంత్ రెడ్డి ఇప్పుడు వరకు 1.5 year బాగానే ఉన్నది జరుగుతుంది. అతని వల్ల ఇప్పుడు అంటే ఫండ్స్ లేవు, అవి లేవు అంటుంది కాబట్టి ఇప్పుడు రిక్రియేషన్ చేస్తాం కాబట్టి ఇంకా 3 years ఉంది. ఇంకా మనం ఇప్పుడు 2 years డిసైడ్ చేయలేము ఇది కూడా. సో అతను కూడా పరిపాలన నడుస్తుంది, బాగానే చూస్తున్నాం. డైలీ ప్రోగ్రెస్ అనేది చెక్ చేస్తుంటాం కదా మనం దాంట్లో. ఓకే, ఓవరాల్ గా 2 పార్టీల మధ్యలో పోటీ ఉండొచ్చా? ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి అంటే బీజేపీ స్టార్టింగ్ నుంచి జిబ్లీస్ లో పట్టు లేదు. ఆ క్యాడర్ ఉన్నా కూడా అంటే 15,000 2,000 కొంచెం పెరిగినది. ఇప్పుడు కొంచెం అప్పటి గతంలో పోల్చుకుంటే కొంచెం పెరిగారు ఇప్పుడు. బట్ టఫ్ కాంపిటీషన్ ఇస్తే మాత్రం లేదు, దానికంత లేదు. ఓన్లీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ రెండిట్లనే. థ్యాంక్ యూ బ్రదర్.